ನಮ್ಮ ಚಿಂತಾಮಣಿ ನ್ಯೂಸ್ ಕನ್ನಡಕ್ಕೆ ಸ್ವಾಗತ. ಸತತವಾಗಿ ಸುರಿಯುತ್ತಿರುವ ಮಳೆಗೆ ಮನೆ ಗೋಡೆಗಳು ಕುಸಿತ. ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಗೊಲ್ಲಹಳ್ಳಿ ಪಂಚಾಯತ್ಗೆ ಸೇರಿದ ಮುಂಗಾನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಕಳೆದ ಒಂದು ವಾರದಿಂದ ಸುರಿಯುತ್ತಿರುವ ಮಳೆಗೆ ಮನೆಗಳು ಹಾನಿಗೊಳಗಾಗಿವೆ. ಮುಂಗಾನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಎಸ್ಸಿ ಕಾಲೋನಿಯ ಲಕ್ಷ್ಮೀ ಕೋಮ್ ವೆಂಕಟರಮಣಪ್ಪರವರು ವಾಸವಿರುವ ಮನೆ ಗುಡಿಸಲು ಮನೆಯಾಗಿದ್ದು, ಈ ಗುಡಿಸಲು ಮನೆ ಮಣ್ಣಿನಲ್ಲಿ ಗೋಡೆ ಕಟ್ಟಿರುವುದರಿಂದ ಸತತವಾಗಿ ಸುರಿದ ಮಳೆಯಿಂದ ಗೋಡೆ ಕುಸಿದು ವಾಸಕ್ಕೆ ಯೋಗ್ಯವಿಲ್ಲದಂತಾಗಿದೆ. ಗೋಡೆ ಕುಸಿಯ ವೇಳೆ ಇವರು ಮನೆಯಲ್ಲಿದ್ದು ಅದೃಷ್ಟವಶಾತ್ ಯಾವುದೇ ಪ್ರಾಣಹಾನಿಯಾಗಿರುವುದಿಲ್ಲ. ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳು ಗಮನ ಹರಿಸಬೇಕೆಂದು ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಇದೇ ಗ್ರಾಮದ ನರಸಮ್ಮ ಕೋಮ್ ಈಶ್ವರಪ್ಪ ಎಂಬುವರ ಮನೆ ಕಲ್ಲು ಚಪ್ಪಡಿ ಮನೆಯಾಗಿದ್ದು, ಈ ಮನೆಯ ಗೋಡೆಗಳು ಮಣ್ಣಿನಿಂದ ನಿರ್ಮಿಸಿದ್ದು, ಸತತವಾಗಿ ಸುರಿಯುತ್ತಿರುವ ಮಳೆಯಿಂದ ಗೋಡೆಗಳು ನೀರು ತುಂಬಿಕೊಂಡು ಗೋಡೆಗಳು ಬೀಳುವ ಹಂತದಲ್ಲಿವೆ. ಮೇಲ್ಛಾವಣಿಯಿಂದ ನೀರು ಸೋರುತ್ತಿದ್ದು ಮನೆ ಸಂಸಾರಕ್ಕೆ ಯೋಗ್ಯವಿಲ್ಲದಂತಾಗಿದೆ. ಗೋಡೆಗಳು ನೀರಿನ ತೇವ ಇರುವುದರಿಂದ ಕರೆಂಟ್ ಶಾಕ್ ಹೊಡೆಯುತ್ತಿದೆ ಎಂದು ಮನೆ ಯಜಮಾನಿ ನರಸಮ್ಮ ತಿಳಿಸಿದರಲ್ಲದೆ, ಸರ್ಕಾರದಿಂದ ನಮಗೆ ಮನೆಯನ್ನು ಮಂಜೂರು ಮಾಡಲು ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. మీ పేరమ్మా? లక్ష్మి. ఈ ఇల్లు ఎవరిదమ్మా? మాది సార్. మీదే ఇల్లు. ఎన్నేళ్ళ నుంచి ఉండారు ఈ ఇంట్లో? చాన్నాళ్ళ నుంచి. ఎప్పుడు పడిపోయింది ఇల్లు ఇదే? 3 దినాలు సార్. 3 దినాలు. ఎట్లా పడిపోయింది ఇదే? వాన్ జోరుగా వచ్చేసా తోట వచ్చేసింది సార్. వాన్ జోరుగా వచ్చి పడిపోయినప్పుడు మీరు లేరా ఇంట్లో? ఉంటుంది సార్. ఉంటారా? మీరు గోడ పడిపోతాను ఇట్లా అవతల వచ్చేస్తారా? సార్. సరే, ఇప్పుడు మీరు ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా అర్జీ చేసుకుంటారమ్మా ఇల్లు ఇట్లా పడిపోయిందని? లేదు సార్. మీరు గవర్నమెంట్కి అర్జీ చేసుకోవాలి, ఇట్లా ఇల్లు పడిపోయింది మాది అని చెప్పనేసి. మీకు ఇప్పుడు ఈ ఇల్లు తప్పితే వేరే ఇల్లు లేదమ్మా? లేదు సార్. సరే, నరసమ్మ. ఎన్నేళ్ళు ఇంకా ఉంటారమ్మా ఇంట్లో? 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఏమ్మా ఇల్లు ఈ సమస్య? అదే సార్, కారుతా ఉండేది, ఇంట్లో ఉండే పని లేదు, కరెంట్ షాక్ కొడుతుంది. అవును సార్, భోజనం చేసేకి అయ్యలేదు. ఇల్లు అంతా నాంతుందా? అంతా మొత్తం నాంతుంది సార్. మీరు సర్కారానికి గవర్నమెంట్కి ఏమన్నా ఇట్లా అప్లికేషన్ వేసుకున్నారమ్మా? ఏం లేదు సార్, ఇప్పుడు అదే స్టార్ట్ చేస్తాను. మీరు ఇప్పుడు వాన ఎన్ని నెలలు ఇంకా పడుతుంది ఇక్కడ? ఒక 10 దినాలు ఇంకా పడుతుంది సార్. మీకేం తొందర ఇప్పుడు? ఏం తొందర అంటే ఇంట్లో ఉండే పని లేదు, చాలా నాంతా ఉంది, కరెంట్ షాక్ కొడతా ఉంది, ఉండే పని లేదు. ఇంట్లో ఉండేకే భయం అవుతుంది. ఇప్పుడు సర్కారం నుంచి ఇల్లు కావాలని అంటా ఉన్నారు. అవును సార్.